మటుగా ఆలోచించాల్సినవి చర్చకు వస్తాయి. ఈరోజు కాకపోతే కూడా రేపైనా వస్తాయి. సార్ ఉద్యోగుల అసంతృప్తి ఒక్క డిఏతోనే సరిపెడతారా అని ఒక్క డిఏ ఇచ్చారు, మన ఉద్యోగులతో చర్చలు జరిపారు. దాని మీద 4 డిఏలు ఇవ్వాలి వాస్తవానికి. 5వది కూడా ఇంకా సమయం వస్తుంది. పిఆర్సీ వేయాలి. పిఆర్సీ వేస్తాము, జగన్మోహన్ రెడ్డి దానికి చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, అది ఇది అని వీళ్ళు చెప్పారు. వాళ్ళు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పారు. చర్చలకు పిలిచే ముందు కూడా చాలా హైప్ ఇచ్చారు, చాలా జరగబోతుంది ఇక్కడని. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మటుకు ఒక్క డిఏ మటుకే ఇవ్వగలుగుతాము, 160 కోట్లు అవుతాయి దానికే, ఇంకా మిగిలిన విషయాలు మేము తర్వాత ఆలోచిస్తాము అంటే, ఒకే ఏదో వచ్చింది అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ తీవ్రంగా ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో అసంతృప్తి చాలా ఎక్కువగా వచ్చింది. కనీసం 2 డిఏ బకాయిలన్నా ఇస్తారనుకున్నాము, అది కూడా ఇవ్వకపోగా ఒకదాంతో సరిపెట్టి ఇంకా రకరకాలవన్నీ మాకు చెప్తున్నారని, కొన్ని సంఘాలను పిలవలేదని కూడా మొన్న అనుకున్నాం. ఆ పిలవని సంఘాల వాళ్ళు కూడా ఇంత అధ్వాన్నంగా ఒకటి మాత్రమే ఇచ్చి సరిపెట్టిన వాళ్ళు ఎప్పుడూ లేరు. ఏడాదికి 2 ఇవ్వాల్సింది పోయి 1.5 ఏడాది తర్వాత 1 ఇవ్వడం అనేది ఇదేం అన్యాయం చాలా అని ఉద్యోగుల అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇంకా సంతృప్తి అక్కడ కనపడలేదు. ఛానల్స్లో ఆ రోజు బయటకు వచ్చాక ఒకరిద్దరిని ఏదో పొగిడించారు, కానీ తర్వాత వాళ్ళు కూడా అది చేయలేకపోయారు. ఇంకా మిగిలిన అనేక అంశాలు వాళ్ళతో ముడిపడినవే అవన్నీ అలాగే ఉన్నాయి. అది సార్ సజ్జనార్ చొరవ బూత్ ఛానల్లో మూత